ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. రైట్. సో ఇది మూసి సుందరీకరణకు సంబంధించిన విషయానికి సంబంధించిన పిన్ టు పిన్ పాయింట్స్ ని మనం డీకోడ్ చేయడం జరిగింది. నౌ మూవింగ్ ఆన్, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద చేసిన దాడి యుద్ధానికి సంబంధించి వి గోనా టాక్ రైట్ నౌ. సో పశ్చిమాసియాలో యుద్ధం మొదలై నెల రోజులు కావస్తుంది. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియడం లేదు. అణుబాంబులతో శుభం కార్డ్ వేస్తారా? అణుబాంబు పడితే ఇక శుభం ఎలా అవుతుంది, అది ఎండ్ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారు. సో కొన్ని పాయింట్స్ ఉంది, లెట్స్ డీకోడ్ దెమ్. ఫస్ట్ వచ్చేసి అణుబాంబులు పడబోతున్నాయా అంటే కొందరు ఎస్ అంటున్నారు, కొందరు నో అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పటికే న్యూక్లియర్ ప్లాంట్స్ ను టచ్ చేస్తూ క్షిపణులు పేలుతున్నాయి. ఆ క్షిపణులు అటో ఇటో అయితే అంతే అన్న సంగతులు కూడా తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం మానవాళికి వినాశనం తప్పదన్న వార్నింగ్స్ వస్తున్నాయి. సెకండ్, ఇజ్రాయెల్ పాకిస్తాన్ ను ఎందుకు టార్గెట్ చేసింది? పాకిస్తాన్ పేరు చెప్తేనే ఇజ్రాయెల్ భగ్గుమంటుంది. అందుకే టెహరాన్ లోని పాకిస్తాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ క్షిపణి దాడికి పాల్పడింది. దాని దృశ్యాలు మనం చూసాం. ఈ దాడి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. పాకిస్తాన్ నుంచి రీసౌండ్ కూడా వచ్చింది. పాకిస్తాన్ శాంతి చర్చలు జరపడం ఇజ్రాయెల్ కి ఇష్టం లేదా? ఇరాన్ అమెరికా మధ్యన వార్ చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. ఎందుకో అన్న రీజన్ తెలీదు. అయితే ఇది ఇజ్రాయెల్ కు నచ్చడం లేదన్న విషయం మాత్రం బయటకు వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ను ఇజ్రాయెల్ ఏ విధంగా కూడా నమ్మలేకపోతుంది కాబట్టి. నెక్స్ట్, ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయా? $1 బిలియన్ క్వశ్చన్ ఇది. అమెరికా వాదన ఏమో జరుగుతుంది, కానీ ఇరాన్ వాదన జరగట్లేదు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నప్పటికీ ఇరాన్ దానిని ఖండించింది. నో, దెర్ ఇస్ నో టాక్ బిట్వీన్ అస్ అని చెప్తుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో 15 అంశాల ప్రతిపాదన ద్వారా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా టెహరాన్ నుంచి అధికారిక ధృవీకరణ లేకపోవడం మరియు ఎలాంటి సాటిస్ఫాక్షన్, ఎలాంటి పాయింట్స్ తో రాకపోవడం ఇరాన్ దీనికి ఒక మెయిన్ రీజన్ అవుతుంది. అంటే శాంతి చర్చలు జరుగుతున్న దాడులు ఎందుకు ఆగడం లేదన్న క్వశ్చన్ రేస్ అవుతుంది. నెక్స్ట్, దాడులు ఎందుకు ఆగట్లేదు? ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ దాడులు ఆగకపోవడానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. పరస్పర అవమానాలు, అపనమ్మకం, ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఇజ్రాయెల్ పట్టుదల ఉంది. అయితే అటు ఇరుపక్షాల కఠినమైన డిమాండ్స్ తో పట్టుపడుతున్నాయి. ట్రంప్ చర్చల ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడం, హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం వివాదం కొనసాగుతూ ఉండడం దాడులు తీవ్రతరం అవుతున్నాయన్న అంశం పైకి వస్తుంది. అండ్ దెన్ అమెరికా ఆలోచన వేరే, ఇజ్రాయెల్ వ్యూహం వేరేనా? ఎస్, ఇజ్రాయెల్ స్వతంత్ర చర్యలు చేపడుతుంది. చర్చలతో సంబంధమే లేకుండా తమ భద్రతకు ముప్పుగా భావిస్తున్న ఇరాన్ అణు క్షిపణి స్థావరాలపై దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తుంది. అమెరికాతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ పని కానిస్తుంది. స్టార్టింగ్ లో వార్ అయితే ఇజ్రాయెల్ అమెరికా స్టార్ట్ చేసింది, బట్ మధ్యలో కొంచెం డ్రాప్ అయినట్లుగా కనిపించింది ఇజ్రాయెల్. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ట్రంప్ స్టేట్మెంట్ ఎలా ఉన్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులు చేస్తూనే ఉంది. నెక్స్ట్, మూవింగ్ ఆన్, ఇరాన్ పైకి అత్యంత పవర్ఫుల్ టొమాహాక్ క్షిపణుల వర్షం ఎందుకు కురిపించారు? ట్రంప్ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే ఇజ్రాయెల్ పై ఇరాన్ బాంబులతో విరుచుకుపడుతుంది. అమెరికా కూడా పవర్ఫుల్ టొమాహాక్ క్షిపణులతో దాడులు చేస్తుంది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, ఇలాట్, డొమెనా నగరాలతో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థానిక స్థావరాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. అమెరికా మాత్రం ఇరాన్ పై 850 టొమాహాక్ క్షిపణులను వేసింది. ఆ లెక్కలు చూపిస్తుంది. నెక్స్ట్, ముస్తాబా చనిపోవడానికి ట్రంప్ ఎందుకు అంటున్నాడు? ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేని చనిపోయాడని మళ్ళీ ట్రంప్ బాంబు పేల్చాడు. తీవ్రంగా గాయపడ్డాడని, ఆచూకీ లేకుండా పోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అమెరికా క్షిపణుల ఘర్షణల నేపథ్యంలో వారి నాయకత్వం బలహీనపడింది అని, కొత్త నాయకుడు కూడా కనిపించడం లేదంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ముస్తాబా బహిరంగంగా కనిపించకపోవడం, ప్రజల్లోకి రాకపోవడంపై పుకార్లు ఉన్నాయి. అండ్ అది కూడా ఆ పుకార్లతో పాటు మనం ఈ పుకార్లు కూడా విన్నాము. దట్ ఏదో ఏజెన్సీ ముస్తాబా ఖమేని ఒక గే అన్న ప్రతిపాదనను కూడా, ఒక స్టేట్మెంట్ ని కూడా ట్రంప్ ప్రస్తావించడం జరిగింది. సో మూవింగ్ ఆన్, ముస్తాబా రష్యాలో చికిత్స పొందుతున్నారా? ఎక్కడ కూడా బాహ్య ప్రపంచాన్ని కానీ, బహిరంగ సమావేశం కానీ ఎక్కడ కూడా ఆయన ముస్తాబా ఖమేని కనిపించలేదు. సో ఇప్పుడు ఆయన ఎక్కడైనా చికిత్స తీసుకుంటున్నారన్న క్వశ్చన్ రేస్ అవుతుంది. ముస్తాబా ఖమేని రష్యాలో చికిత్స పొందుతున్నారన్న వార్తలు అయితే గుప్పమంటున్నాయి. అయితే దాన్ని ఇరాన్ అధికారులు ఖండించారు.
కువైట్ పత్రికా నివేదికలను మానసిక యుద్ధంగా అభివర్ణించిన రష్యాలోని ఇరాన్ ఎంబసీ అధికారి కన్సెమ్ జలాలి కొట్టిపారేశారు. దెన్ మూవింగ్ ఆన్, మొస్తాబా రష్యాలో చికిత్స పొందుతున్నట్లయితే రిమోట్ రష్యా చేతిలో ఉన్నట్టే కదా. సింపుల్ అది. మొస్తఫా ఖమేని రష్యాలో చికిత్స పొందుతున్నారనే వార్తలపై భిన్న అభిప్రాయాలున్నాయి. కువైట్ కు చెందిన అల్ జడీరా వంటి పత్రికలు ఆయన రష్యాలో చికిత్స పొందుతున్నారని కథనాలు ప్రచురించాయి. ఒకవేళ ఆ వార్తలు నిజమైతే ఇరాన్ రాజకీయాలపై రష్యా ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందనే చర్చ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు మొస్తాబాను ఇక్కడికి తీసుకెళ్లారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. పుతిన్ నివాసంలోని ప్రైవేట్ మెడికల్ ఫెసిలిటీతోనే మొస్తాబాకు శస్త్రచికిత్స జరిగిందని ప్రచారం నడుస్తుంది. అందుకే ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించట్లేదన్న వాదన పైకి వచ్చింది. దెన్ మూవింగ్ ఆన్, టార్గెట్ తెలియకుండానే మిసైల్స్ ప్రయోగిస్తున్నారా? ఎస్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్, అదే జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి టార్గెట్స్ లేకుండానే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తున్నాయి. దాడుల తీవ్రతను కూడా పెంచిస్తున్నాయి. అసలు ఈ దాడులు ఎందుకు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అటు అమెరికాకు తెలియదు, ఇజ్రాయెల్ తెలియదు, ఇరాన్ కి తెలియదు. వాళ్ళు దాడులు చేశారని ప్రతి దాడులు చేస్తున్నారు. దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఏం పాయింట్ లేదు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల ప్రభావం ఇంకా పెంచిందా? ఎస్. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు పెంచింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత సవాళ్లను, ఆర్థిక ప్రభావాన్ని గణనీయంగా పెంచాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాల చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించడం, అమెరికా సైనిక స్థావరాలను నిరుపయోగంగా చేయడం ద్వారా ఇరాన్ తన ప్రభావాన్ని చూపింది. ఈ దాడులు షియా సున్నాని మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేసేశాయి. అండ్ అలాగే నాటోకు నిధుల కోత పెడతామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఈ వార్నింగ్? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో కూటమికి నిధుల కోత పెడతామని హెచ్చరించడానికి ప్రధాన కారణం ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో నాటో దేశాలు అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడమేనని తెలుస్తుంది. మనకు తెలుసు, ఈ యుద్ధం మొదలైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ యూరోప్ అండ్ అలాగే గల్ఫ్ దేశాలు, యూరోప్ అండ్ అలాగే నాటో దేశాలకి రిక్వెస్ట్ చేయడం జరిగింది, కమ్ జాయిన్ us అని అడగడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం లేదు. సో రక్షణ రంగంపై చేసే ఖర్చును 2% నుంచి 5% పెంచాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ దెన్ మూవింగ్ ఆన్, ఇరాన్ ను ఎదుర్కోలేకే ట్రంప్ అక్కసు వెళ్ళగక్కుతున్నారా? ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఇరాన్ ను దెబ్బతీస్తామని ట్రంప్ అంటుంటే, మరోవైపు ఇరాన్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారని విశ్లేషకులు కూడా వస్తున్నాయి. ట్రంప్ ఇటీవల ఇరాన్ ను పిచ్చి దేశం అంటూ కూడా కమెంట్ చేయడం జరిగింది. ఇరాన్ సైతం పూర్తిగా ధ్వంసం అయిపోయిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు? అమెరికా ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ 3 ప్రధాన షరతులు విధించడం జరిగింది. ఆ షరతులు నెరవేరిస్తేనే గాని యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదని గట్టిగా చెప్పడం జరిగింది. లేనిచో సంఘర్షణ కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ కండిషన్స్ ను పెట్టిన దాంట్లో దాడులు నిలిపివేయడం, యుద్ధం మళ్లీ రాకుండా ఉండేలా గ్యారంటీ ఇవ్వడం, యుద్ధం వల్ల కలిగిన నష్టాన్ని మళ్ళీ మాకు ఇవ్వడం అనే ఒక కండిషన్ పెట్టింది. అండ్ దెన్ లేటర్ ఇంకొక కండిషన్ పెట్టింది, జల్మూజ్ జలసంధి ద్వారా ఏ షిప్ వెళ్ళినా మేము దాని నుంచి డబ్బులు మేము వసూలు చేస్తామన్న కండిషన్ కూడా పెట్టింది. సో చూడాలి ఈ కండిషన్స్, ఇరాన్ పెట్టిన కండిషన్స్ ని యుఎస్ ఒప్పుకుంటుందా, ట్రంప్ ఒప్పుకుంటారా, ఒప్పుకుంటే ఈ యుద్ధం ఆగుతుందా అన్న విషయం మనకి తెలియాలి. అండ్ 10 days బ్రేక్ అయితే పడింది. ఈ బ్రేక్ ఎందుకు తీసుకున్నారో, ఎందుకు బ్రేక్ ప్రకటించారో తెలియడం లేదు. దీని వెనకాల కూడా ఏమైనా పొలిటికల్ థీమ్ ఉందా, పొలిటికల్ స్ట్రాటజీ ఉందన్న విషయం కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ గారు. సో ఆయనతో మాట్లాడతాం. సో గుడ్ ఈవినింగ్ సార్. సో మనం చూస్తున్నాము, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడులు మొదలెట్టిన తర్వాత నుంచి అసలు ఈ దాడులు ఎటువైపు వెళ్తుందో తెలియక అందరు కూడా సతమతం అవుతున్నారు. సర్లే, అక్కడెక్కడో దాడి జరిగితే మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవడం అనేది కూడా లేదు. ఇక్కడ కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఏం సార్, ఈ దాడుల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ఎప్పటి వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది? నమస్కారం అమ్మా, ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు.
ఇంకా ప్యానల్ లోపల ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నా నమస్కారం. అన్నిటికంటే ముందు మనము ఒకటి అర్థం చేసుకోవాలమ్మా, ఎసిమెట్రిక్ వార్ఫేర్. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటే ఒకటి కన్వెన్షనల్ వార్ఫేర్ ఉంటుంది, ఒకటి ఎసిమెట్రిక్ వార్ఫేర్. ఇది పర్టికులర్గా అమెరికా ఏ దేశాల్లో, వియత్నాం కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, లిబియా కానివ్వండి, ఆ దేశాల లోపల ఎట్లా పరిస్థితులు అటాక్ చేసిన తర్వాత ఎట్లా వదిలిపోయింది ఇవి ఇరాన్ గమనిస్తుంది అనమాట. దానివల్ల వాళ్ళు 20 years నుంచి వాళ్ళ డాక్ట్రైన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇట్స్ కాల్డ్ ఏ మొజాయిక్ డాక్ట్రైన్. అంటే లీడర్షిప్ లోపల ప్రతి వాళ్ళకి లోయెస్ట్ లెవెల్లో కూడా డిసిషన్ టేకింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ దేర్ ఓన్ స్పియర్స్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అందువల్ల ఏంటంటే ఆ టాప్ 40 మంది లీడర్స్ ని ఇజ్రాయెల్ ఇది ఉసిగొల్పినప్పుడు అమెరికా హ్యాస్ టేకెన్ ఆన్ అండ్ దే ప్రెజ్యూమ్, అంటే ఆ 40 మంది వాళ్ళు టాప్ వాళ్ళంతా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత, లీడర్షిప్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత, అంటే ఇజ్రాయెల్ కాల్స్ ఇట్ షాక్ డాక్ట్రైన్ అనమాట. వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత టాప్ లీడర్షిప్ ఇది ప్రజలంతా తిరగబడతారు. తిరగబడిన తర్వాత మేము ఇంత ముందు రజా పెహ్లవి అని రాజు ఉండేవాడు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ మేము పెట్టేస్తాం. దీన్ని బట్టి మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ ని, ఆయిల్ ఇండస్ట్రీని మేము కంట్రోల్ చేయగలుగుతాం అని ఆ అభిప్రాయం ఉండేదన్నమాట. దాని లోపల ఏంటంటే అన్ఫార్చునేట్లీ అమెరికా హ్యాస్ ఫాల్టెడ్ ఇన్ ఏ వెరీ బిగ్ వే. థింగ్స్ డోంట్ హ్యాపెన్ అండి. వార్ లోపల ఒకసారి బిగిన్ అయిన తర్వాత మీ ప్లాన్స్ ని బట్టి ఏది జరగదు. సో సార్, ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడుకోవాలి సార్. ఇరాన్ ఒక ఏఐ వీడియోని రిలీజ్ చేసింది. సో ఈ ఒక్క వీడియోని కాదు, యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్ మీద, యుఎస్ మీద ఒక ఏఐ మీమ్స్ అనేది, ఏఐ విజువల్స్ అనేది, వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూనే ఉంది. సో రీసెంట్ గా ఇప్పుడు వెరీ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఒక ఏఐ వీడియోని కూడా రిలీజ్ చేసింది. అందులో ఏంటంటే మేము ప్రతీకారం తీర్చుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో అయినా మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఆ ఏఐ వీడియోలో క్లియర్ గా తెలుస్తుంది. సో ఇరాన్ ఈ వీడియో రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రతీకారం తీర్చుకుంటామంటే ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటారు? అందులో హిరోషిమా బాంబ్ కూడా అలాంటి విజువల్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఏ థాట్ తో ఇలాంటి వీడియో క్రియేట్ చేయడం జరిగింది? ఇజ్రాయెల్ ఏమండి, ఒకటి డిస్ట్రక్షన్ ఆఫ్ హమాస్, డిస్ట్రక్షన్ ఆఫ్ హెజ్బుల్లా, ఈ రెండుకి ఫండ్స్ చేసేది ఇరాన్ అన్నమాట. ఇరాన్ ఇది బేసికల్లీ షియా దేశం అనుకోండి. అయితే వీళ్ళ హిజ్బుల్లా కానివ్వండి, హమాస్ ని కానివ్వండి, గాజా లోపల ఇట్ వాజ్ అగేన్స్ట్ హమాస్, అండ్ ఇప్పుడు లెబనాన్ లోపల ఏదైతే ఉందో అగేన్స్ట్ ద హిజ్బుల్లా స్థావరాల్లో అనమాట. సో అల్టిమేట్ గా వాళ్ళ హిజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి, వాళ్ళ పవర్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఇరాన్ ఆర్థిక శక్తి వల్ల. మీరు 20 years నుంచి శాంక్షన్ పెట్టారు, ఏం పెట్టారు, అవన్నీ అయిన తర్వాత కూడా హమాస్ ఇంకా హిజ్బుల్లా చెప్పిన తర్వాత అటాకింగ్ ఇజ్రాయెల్ విత్ ఇంప్యూనిటీ వెన్ఎవర్ దే వాంటెడ్ అనమాట. వీళ్ళు లీడర్షిప్ హమాస్ వాళ్ళు చంపాము, అది చంపాము, ఇది చంపాము. దాని లోపల ఏమైతుందంటే ఎంతసేపటికి పట్టుదల, రివెంజ్ అనేది పెరుగుతోంది. అందువల్ల ఏంటంటే ఒకవేళ ఏ యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా ఆ యుద్ధం టెర్రరిస్ట్ యుద్ధం అది అమెరికన్స్ అగేన్స్ట్ గా కంపల్సరీగా ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే చైనా శాటిలైట్ ఇంటెలిజెన్స్ వల్ల అమెరికా స్థావరాలు కానివ్వండి, ఇది మన గల్ఫ్ కంట్రీస్ లోపల ఏవైతే వాళ్ళ ఎకనామిక్ ఇది టార్గెట్స్ ఉన్నాయనుకోండి, స్ట్రాటజిక్ టార్గెట్స్, వాటన్నిటి మీద ఇది ఇరాన్ క్షిపణుల్ని, మిసైల్స్ ని టార్గెటింగ్ దెమ్ అనమాట. ఇప్పటివరకు ఏంటంటే ఆయిల్ ఇన్స్టాలేషన్ టార్గెట్ చేస్తుంది, కానీ ఏ రోజైతే అది వాటర్ ఇన్స్టాలేషన్ టార్గెట్ చేస్తామని ఆల్రెడీ థ్రెట్ ఇచ్చింది. వాటర్ అంటే సైలెంట్ ప్లాంట్స్ ఉన్నాయండి, శానిటేషన్ ప్లాంట్స్. అంటే 90% ఆఫ్ ద వాటర్, 70 to 90% ఆఫ్ ద వాటర్ ఈజ్ సలైన్ వాటర్ ని ఫిల్టర్ చేసి ఈ సప్లైస్ అన్నమాట. ఇప్పుడు న్యూక్లియర్ థ్రెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ యుద్ధం అంతా కూడా స్టార్ట్ అయింది ఒక న్యూక్లియర్ పవర్ కోసమేనని ఒక ఇనిషియల్లీ మనకు తెలుసు. సో ఈ న్యూక్లియర్ థ్రెట్ మీరు అన్నది కరెక్టేనండి. ప్రస్తుతం మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 480 kgs enriched uranium up to about 60-70% ఈజ్ విత్ ఇరాన్ అనమాట. కానీ అది ఎక్కడ వ్యానిష్ అయింది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఆ స్థావరాలను వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? ఆ 480 kgs ఎక్కడ ఉన్నాయి?
అనేది చాలా చాలా డిఫికల్ట్ అన్నమాట. అదేవిధంగా ఇజ్రాయెల్ మన ఇరాన్ టాప్ లీడర్స్ ఆయన అమెరికాలో ఇది మన సోవియట్ రష్యాలో ట్రీట్మెంట్ అదే గెస్ట్ ఆఫ్ పుతిన్ అవుతుందని మనకి మొదటి నుంచి తెలిసిందే. ఎందుకంటే మనం దీంట్లో ప్రెసిడెంట్ ఉందండి. ఇంతకుముందు సిరియా లోపల ఎప్పుడైతే అమెరికా ఇచ్చేసిందో ఆ సిరియా రాజు అల్ బషర్ ఆయన కూడా బీన్ టేకెన్ టు సోవియట్ రష్యా అన్నమాట. సో ఈయన కూడా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండొచ్చు, మనం చెప్పలేము. కానంటే ఆయన పోయినంత మాత్రాన ఇంకా ఎవరు రారని ఏం గ్యారంటీ లేదు. థర్డ్ పార్టీ విల్ బి దేర్. కానీ ఏంటంటే ఇరాన్ లో ద కైండ్ ఆఫ్ ఇది వాళ్ళు ఏదైతే అనుకున్నారో అటువంటి రియాక్షన్ జరగలేదు. అంటే అండ్ జనాలు కూడా హోప్స్ వదులుకుంటారన్న భయంతో కూడా అది ఆ విషయం బయటికి రావట్లేదేమో. అది అంటే ఒకటమ్మా, ఇరాన్ లోపల లీడర్షిప్స్ కి కొరత లేదు. అండ్ దే వర్ ప్రిపేరింగ్ ఫర్ 20 years ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంచువాలిటీ. అవును, ఇట్లా జరుగుతుంది. సో ఫిజికల్లీ మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో ఇమాజిన్ చేయొచ్చు మనం. సో సార్ ఇప్పుడు కాస్త ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన క్షిపణి ఏంటంటే టొమాహాక్ క్షిపణులు. ఈ క్షిపణులు అమెరికా ఎడాపెడా వాడేస్తుంది. ఈ క్షిపణి తయారు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ విషయం అమెరికా తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలీదు. అండ్ ఈ 10 days బ్రేక్ కూడా ఆ క్షిపణులను తయారు చేయడం లేకపోతే ఎక్కడి నుంచైనా తీసుకురావడం దానికోసమే తీసుకున్న బ్రేక్ ఇది. దీంట్లో అమ్మా వెన్ ఇట్ కమ్స్ టు టొమాహాక్ కానీ థాడ్ మిసైల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయో వాటన్నిటికీ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ 2 మిసైల్స్ ఫైర్ చేసింది అనుకోండి, వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ డిఫరెంట్ పేర్లతో ఉన్నాయి, డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి అనమాట, డిఫరెంట్ డిస్ట్రక్షన్ కెపాసిటీతో. వాటిని ఒక ఇరాన్ మిసైల్ని ఆపాలంటే వాళ్ళు 10 థాడ్ మిసైల్స్ కానీ లేకపోతే మిగిలినవన్నీ ఫైర్ చేయాలన్నమాట. ఆ టైప్ అంత ప్రొడక్షన్, ఆ టైప్ ఆఫ్ రిజర్వ్స్ అమెరికా దగ్గర ఉన్నాయని నేను అనుకోలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు దే విల్ హావ్ గివెన్ ద డిమాండ్ టు దోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్. అవి ఎంత తొందరగా చేయగలుగుతారో ఇది $1 million క్వశ్చన్. అందువల్ల ఏంటంటే ఇది ఎందుకంటే ఆ నెగోషియేషన్స్ ఏది దాన్ని ఏమంటారు ట్రాక్ టు డిప్లొమసీలో ఏమన్నా అవుతున్నాయో మనకేం ప్రస్తుతం అయితే దాని గురించి అవగాహన లేదు. వాళ్ళు పాకిస్తాన్ కానివ్వండి మిగిలిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాట్ దే ఆర్ టెలింగ్ ఇస్ దే ఆర్ ఓన్లీ రిలేయింగ్ మెసేజ్ టు అస్ అని. పాకిస్తాన్, ఈజిప్ట్ కానీ టర్కీ కానీ. సో మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే వై పాకిస్తాన్ ఇదని. పాకిస్తాన్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే డిపెండింగ్ ఆన్ దేర్ బికాస్ ఆఫ్ దేర్ వల్నరబిలిటీ అదే ఎకనామిక్ పవర్ అమెరికా మీద డిపెండ్ అయి ఉంటుంది, చైనా మీద డిపెండ్ అయి ఉంటుంది, సౌదీ అరేబియా మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ ఇన్ స్టేట్ టు రియల్లీ రీపే ద ఇదన్నమాట. అందువల్ల ఏంటంటే సౌదీ అరేబియాతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఏంటంటే సౌదీ అరేబియా మీద ఏమన్నా యుద్ధం జరిగితే మేము డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతామని. ఆ ఇన్వాల్వ్ కాలేకపోయారు. ఓకే సార్, ఇప్పుడు యుద్ధాన్ని గురించి మాట్లాడితే ఇప్పుడు మొదలైన సరిగ్గా ఈ యుద్ధం మొదలై 28 రోజులు అవుతుంది, 10 days బ్రేక్ అన్నారు. ఈ నెక్స్ట్ ఫ్యూచర్ సినారియోస్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఎండ్ కార్డ్ పడబోతుంది ఈ యుద్ధానికి, అసలు ఎండ్ కార్డ్ పడే సూచనలు ఏమైనా దగ్గరలో కనిపిస్తున్నాయా? ప్రస్తుతం వరకు ఇప్పటి వరకు జరిగింది ఒక వెరైటీ ఆఫ్ యుద్ధం అమ్మా. దీని లోపల ఏంటంటే సమ్ పాయింట్ ఆఫ్ టైం టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ హార్మోన్స్ అమెరికా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్ఫెంట్రీని కానీ మెరీన్స్ ని కానీ వాళ్ళందరినీ ఇండక్ట్ చేయాలి. ఇనిషియల్ గా వాళ్ళు ఏంటంటే 2500 మందితో స్టార్ట్ అయ్యి అన్నారు. దాంతో 2500 5,000 అయింది, 5,000 10,000 అయింది, 10,000 నుంచి ఇంకో 10,000. అంటే ఆ స్కోప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతోంది. అండ్ యాజ్ ఫర్ ఇరాన్ ఈజ్ కన్సర్న్ ఎందుకంటే డిఫెన్స్ ఈజ్ ఆల్వేస్ ఆర్ ద కంపారిటివ్లీ లెస్ పినిటివ్ అన్నమా. సో దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద అమెరికన్స్ టు అరైవ్. దాని లోపల ఏమైందంటే ట్రంప్ రేటింగ్స్ పడిపోతున్నాయి. అది కాక ఒకవేళ వాళ్ళ బాడీ బ్యాగ్స్ ఒకవేళ అమెరికాకి రావడం స్టార్ట్ అయితే అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ విల్ గో అగైన్స్ట్ ట్రంప్. అండ్ ఈ గల్ఫ్ ఏరియా లోపల అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ తగ్గుతోందమ్మా. ఎందుకంటే ఇండియా ఏది సౌదీ అరేబియాతో డైరెక్ట్ గా అసలు అమెరికా ఇన్ఫ్లుయెన్స్ అమెరికాలోనే తగ్గుతుంది సార్. అక్కడ ఉన్న వాసులు వ్యతిరేకిస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రపంచం లోపల ఇప్పుడు ఏంటంటే ద వెరీ ఫ్యాక్ట్ వాళ్ళకి మొత్తం గెరార్డ్ ఫోర్డ్ కానివ్వండి, అబ్రహాం లింకన్ కానివ్వండి, అవి దే ఆర్ ద స్టేట్ ఆఫ్ ద వార్, నేవల్ ఆర్ ద న్యూక్లియర్ ఇది వాటిని ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. వాళ్ళని ఎప్పుడైతే డ్రా చేశారో మెయిన్ సైన్ నుంచి అది ఇట్ ఈస్ అమెరికా చెప్పొచ్చు మేము నేవీ నుంచి అది చేసాం ఇది చేసామని. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సీ అది యుద్ధంలో ఎక్కడైతే జరుగుతుందో అక్కడి నుంచి 1200 కిలోమీటర్ దూరంకి వెళ్ళిపోయాయి.
ఒక దాంట్లో అయితే చాలా డ్యామేజెస్ ఓకే సార్, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఇది ఇవాల్టి మేజర్ 2 టాపిక్స్. ఒకటి మూసీ సుందరీకరణకి సంబంధించి డిస్కస్ చేసుకున్నాము, అండ్ దెన్ సెకండ్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇది ఇప్పటి వరకు ఉన్న మేజర్ 2 టాపిక్స్ కాబట్టి వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. సో రేపు కూడా ప్రైమ్ టైమ్ డిబేట్ లో మేజర్ 2 టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే. అమ్మా ఇందులో టిక్ టిక్ ఎందుకా 12 గంటలు టిక్ టిక్ నడిచే తోడుంటే డెటాల్ హో సురక్షణ నడిచే రోజంతా డెటాల్ టిక్ టిక్ హో. జర్మ్స్ వల్ల వ్యాధుల ప్రమాదం ప్రతి క్షణం ప్రతి చోట, అందుకే నా భరోసా కేవలం డెటాల్. ఇది నిరాటంకంగా అందిస్తుంది 12 గంటల ప్రొటెక్షన్ తోడుగా ఉంటుంది రోజంతా. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. మీ ఇంట్లో కురుస్తుంది కదా డబ్బులవానా? ఆ కోరిక ఉంది కానీ బడ్జెట్ టైట్ గా ఉంది. మరి ఇదెందుకు తీసుకుంటున్నారు? ఇలాంటి చవక డీల్ తోనే కదా డబ్బులు ఆదా అవుతాయి. ఇలాంటి టాయిలెట్ క్లీనర్లు సగం కంటే ఎక్కువ వృధా అవుతాయి. ఇంకా ఫ్రెషనర్ ఖర్చు అదనం. అయితే హార్పిక్ ఉంది కదా, లాభం అందించేది. దీని చిక్కని ఫార్ములా ఉపరితలం మీద 2 రెట్లు ఎక్కువగా నిలిచి మెరుగైన శుభ్రతను అలాగే మంచి సువాసనను ఇస్తుంది. టాయిలెట్ క్లీనింగ్ బెస్ట్ డీల్ కోసం